నల్లగొండ కలెక్టరేట్ దగ్గర టీఎన్జీఓల ధర్నాలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ డబ్బుల కోసం 15% కమిషన్ ఇవ్వాలా అని ప్రశ్నించారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలన్నారు. ప్రజాప్రభుత్వంలో డిప్యూటీ సీఎం భట్టిని కలవాలంటే అపాయింట్మెంట్ దొరకడం లేదు అన్నారు. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు రోడ్డెక్కుతున్నా రేవంత్ సర్కార్ పట్టించుకోవట్లేదని విమర్శించారు హరీష్ రావు. పోలీసులు పెట్టుకున్నారు. ఆ రోజు నేను ఆర్థిక మంత్రిగా పనిచేసినాం. ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఎప్పుడంటే అప్పుడు నేరుగా వచ్చి కలిసే అవకాశం ఉండేది. ఇలా బట్టి గారిని గెలవాలంటే సెల్ ఫోన్లు బయట పెట్టాలన్నట. మొత్తం జేబులంతా ప్యాంటు షర్టు అంతా పోలీసులు మనం ఫ్రిస్కింగ్ చేసినాక లోపల దోలుతారట. అది అపాయింట్మెంట్ ఉంటేనే లోపల దోలుతారట. ఇది ప్రజాప్రభుత్వం, ఇది ప్రజాపాలన. ఉద్యోగులకు కూడా సెల్ ఫోన్లు బయట పెట్టాలి, పోలీసులు ఫ్రిస్కింగ్ చేయాలి, అపాయింట్మెంట్ ఉంటేనే సెకండ్ ఫ్లోర్ లకు పోవాలన్నట. సెకండ్ ఫ్లోర్ లకు ఎంట్రీ లేదు. ఎవరైనా బిడ్డ పెళ్లి ఉందనో, అనారోగ్యం ఉందనో, పిల్లల చదువుల కోసం ఇబ్బంది ఉందనో జీపీఎఫ్ లోన్ పెట్టుకుంటే నా పిల్ల చదువులు ఆగమవుతున్నాయి, నా పిల్ల లగ్గం ఆగమవుతుంది అని చెప్పుకుందామంటే వినే దిక్కులేని ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఒకటే రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి, అందరినీ రోడ్ల మీద తెచ్చినావు కదా. ఇలా పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చినారు. ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు, కాలేజీ పిల్లలందరూ రోడ్ల మీదకి వచ్చినారు. నిరుద్యోగులు ఖాళీలు నింపుతాం, మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే ఏమైంది జాబ్ క్యాలెండర్ అని నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చినారు. ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చినారు. రైతులు రోడ్ల మీదకి వచ్చినారు. యూరియా దొరకలేదు, కరెంటు వస్తలేదు, సాగునీరు అందుతలేదు.